ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీకాకుళం జిల్లా శాఖ మరియు జిల్లా యంత్రాంగాల సారథ్యంలో శనివారం ఘనంగా జరిగాయి. ప్రపంచానికి యోగాను ధ్యానాన్ని పరిచయం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. ధ్యానం యోగాలతో మానసిక ఉల్లాసం ఆనందం సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ధ్యానంతో మానసిక శారీరక ఒత్తిళ్లను జయించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని చెప్పారు. సనాతన హైందవ ధర్మం పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని యోగాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని నిత్య సాధన చేయాలని ఎమ్మెల్యే కోరారు. నిత్య జీవితంలో ప్రతిరోజు 20 నిమిషాలు ధ్యానం యోగా సాధనకు కేటాయిస్తే ఒత్తిడి లేని సమాజాన్ని నిర్మించుకోవచ్చని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచే యోగాభ్యాసాన్ని అలవాటుగా మార్చుకుని నిరంతర సాధన చేయాలని సూచించారు. నేటి జీవన విధానంలో నిత్యం అధిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నామని తద్వారా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందన్నారు. ఇటువంటి తరుణంలో యోగా చక్కని పరిష్కారమని చెప్పారు. యోగా వల్ల నూతన ఉత్తేజం లభిస్తుందని దీనివల్ల మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రసాద్, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రత్యూష, యోగా గురువు డాక్టర్ అమ్మన్నాయుడు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్లు సుధారాణి, సురేంద్ర, సందీప్, రేణుక మరియు గీతా శ్రీకాంత్, నాగావళి హోటల్ మేనేజ్మెంట్ సభ్యులు వరద ఆనంద్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శేషపు జోగినాయుడు, సాధకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన భారతదేశం తాలూకా హైందవ సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసి దాని యొక్క ప్రాముఖ్యత ఏదైతే యోగాకి ఇంటర్నేషనల్ యోగా డే అనేది జూన్ 21, అలాగే డిసెంబర్ 21ని మనం అంతర్జాతీయ మెడిటేషన్ డేగా కూడా డిక్లేర్ చేయడం యునైటెడ్ నేషన్ చాలా సంతోషదాయకం. దీనికి కృషి చేసినటువంటి కేంద్ర ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అంతర్జాతీయ వరల్డ్ మెడిటేషన్ డేగా మనం ఇంటర్నేషనల్ వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ అవ్వడానికి కృషి చేసినటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ శ్రీ రవిశంకర్ గురూజీ గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యోగా అనేది మన మనసుకి ప్రశాంతతనిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ రోజు 20 నిమిషాల పాటు యోగా మెడిటేషన్ చేయడం అనేది తప్పనిసరిగా చేసుకున్నట్లయితే మనం ఆనందమైన జీవితం పొంది అలాగే ఒక మంచి సొసైటీని మనం ఏర్పాటు చేయడానికి ఇది ఉపయోగపడుతుందని నేను తెలియజేసుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. ఈరోజు 8 గంటలకి పూజ్య గురూజీ శ్రీ రవిశంకర్ గురూజీ గారి లైవ్ మెడిటేషన్ ఉంటుంది కనుక తప్పకుండా అక్కడ QR కోడ్ ఉంది, దాన్ని తీసుకొని అందరూ లింక్ చేసుకొని ఫాలో కావాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.